హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్, మన దేవుళ్ళు, మన ఇంట్లో దేవుళ్ళు మనకు మంచి చేస్తున్నారా లేకపోతే చెడు అవుతున్నారా? చాలా ఆసక్తికరమైన టాపిక్, సూపర్ టాపిక్. ఎందుకంటే మన దేవుళ్ళు మనకు ఆశీర్వాదము మన ఇంట్లో ఎక్కడ పెడితే ఎక్కడ వారికి దేవుడి గుడి అనేది ఉంటే వాళ్ళు మనకు ఆశీర్వాదం ఇస్తారు. ఇది ప్రతి ఒక్క హిందువుకి కావాల్సిన టాపిక్. చాలా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా అమ్మ మీకే, మీ ఇంట్లో మీరు అనేక పూజలు, అనేక పునస్కారాలు, ప్రతిరోజు దీపం పెట్టడం, ప్రతిరోజు అగరబత్తులు వెలిగించడం ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. చాలామంది ఈ బిల్డర్స్ చేసే తప్పులు, మేస్త్రులు చేసే తప్పులకి మన ఇంట్లో దేవుడు మనకు శక్తి లేకుండా, ఎన్ని పూజలు చేసినా ఫలితం రాకుండా చేసే మన ఇంట్లో దేవుడితో జాగ్రత్త. క్లియర్గా తెలుసుకుందాం ఒకసారి. దానికన్నా ముందుగా మన టైటిల్లో భాగంగా మొబైల్ నంబర్ గురించి, మన లైఫ్కి ఎంత ఉంది, మన లైఫ్లో ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటాం, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. దానికోసమే మన మొబైల్ నంబర్లోని యొక్క ఒక రహస్యాన్ని ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా మన మొబైల్ నంబర్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనందరం బాగుండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న ఈ వీడియోలు. మీరందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా, ఫ్యామిలీతో అందరం బాగుండాలి. ముఖ్యంగా నేనైతే నా వీడియోల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు, ఇది మాత్రమే నా దృష్టిలో ఉంది. ఇది ఖచ్చితంగా నా సోదర సోదరీమణులు. మీరు కూడా ఒక ప్రతిజ్ఞ అనేది చేసుకోండి. లేకపోతే నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకు కృతజ్ఞతలని మీరు అఫర్మేషన్ రాసుకోండి. అలాగే మీ ఇంట్లో దేవుడు మీ ఇంట్లో ఏ దిక్కున ఉన్నాడు, మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాడా లేదా, మీ ఇంట్లో దేవుడి యొక్క ఆ దేవుని యొక్క ఏ ప్లేస్లో ఉన్నాడు ఏంటన్నది కింద స్క్రోల్ అయిన నంబర్కి వాట్సాప్ చేయగలరు. మీ ఇంట్లో కొన్ని దేవతలు ఫొటోస్ పాతవైపోయింటాయి, లేని ప్రాబ్లమ్స్, అంటే మనం కొన్ని గుళ్ళల్లో దేవుడి ఫోటోలు కానీ ఇవన్నీ తెచ్చుకుంటుంటాం. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే చాలా పాజిటివ్గా ఉండాలి. ఆ పాజిటివ్నెస్ ఉందా లేదా, ఎనర్జీ ఉందా లేదా, దాంతో ఒక్క సెల్ఫీ ఆ దేవుడి యొక్క ఫోటోతో, ఒక హెచ్డి ఫోటోతో పంపిస్తే తెలుస్తుంది. ముందుగా ఇంకా చర్చించుకుందాం. ఇప్పుడు మన లైఫ్కి కావలసిన కొన్ని సూత్రాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొబైల్ నంబర్ కంపల్సరీ మన లైఫ్కి కావాలి. మంచి నేమ్ ఉండాలి, మంచి బిజినెస్ నేమ్ ఉండాలి, మంచి వెహికల్ నంబర్ ఉండాలి. మన వెళ్ళినప్పుడు ప్రతిసారి ఈ వెహికల్ హ్యాపీగా, జాలీగా, సంతోషంగా గడపడం కోసం. అలాగే మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి. ఇవన్నీ మన లైఫ్లో చాలా 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 అవసరం. ఇవన్నీ ఎలా ఉండాలో మీ అందరికీ తెలుసు, ముందు వీడియోలు ఉన్నాయి, చూడండి. ఈరోజు మనకు మొబైల్ నంబర్ న్యూమరాలజీ ప్రకారంగా మన మొబైల్ నంబర్లో 14569 ఉండాలి, ఎక్స్ నంబర్ కూడా ఉండాలి. 13569 10 ప్లేసెస్లో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి,
నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా, లేకపోతే మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఉన్నారా, లేకపోతే మీరు హౌస్ వైఫా, ఎంప్లాయా, లేకపోతే ఎలా అమ్మా మీరు చూసుకోండి ఒకసారి. ఇవన్నీ కూడా చాలా అవసరం. చూసుకొని ముందుకెళ్ళండి. ఈరోజు సబ్జెక్ట్లో భాగంగా మన ఇంట్లో దేవుళ్ళు నెగటివ్ మనకు మనమే చేస్తున్నాం. వాళ్ళను ఫలితాలు ఇవ్వనీయకుండా మనకు మనమే చేసుకుంటూ ఉన్నాం. ఇది చాలా 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 మన ఇల్లు. ఉదాహరణకి ఈస్ట్ ఫేసే ఉంది, వెస్ట్, నార్త్, సౌత్, ఇలాగా మన ఇల్లు ఉంటుంది. ఇలాగ మన ఇల్లు ఉంటుంది కదా, మనందరికీ తెలుసు బ్రహ్మస్థానం ఇది. ఇక్కడ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇవన్నీ ఉన్నాయి. చెప్తా. దేవుళ్ళని మన ఇంట్లో కొన్ని చోట్ల, అది ఏ దేవుడైనా కావచ్చు, మన ఇంట్లో పోలేరమ్మ కావచ్చు, మన ఇంట్లో ఉన్న ఎల్లమ్మ కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే ఒక దగ్గర, అంటే ఎక్కువ శాతం మంది నేను చూసిన ఇప్పుడు ఇళ్లలో నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక నెగటివ్ ప్లేస్లో పెడుతున్నారు. నెగటివ్ ప్లేస్లో పెడితే ఏమవుతుంది? నెగటివ్ అయిపోతాడు దేవుడు, మనకు మంచి ఫలితాలు ఇవ్వడు. అందుకనే పాజిటివ్ ఉన్న ప్లేస్లో పెట్టాలి. ఏంటి సార్ చెప్పండి సార్, పాజిటివ్ ఉన్న ప్లేస్ ఎక్కడ, మేము నెగిటివ్ ప్లేస్లో పెట్టుకుంటే అంటే, ఫస్ట్ నెగిటివ్ ప్లేస్లో ఉన్న దాని యొక్క ప్రమాదాలు తెలియజేసిన తర్వాత పాజిటివ్లో పెట్టుకుంటే ఏమవుతుందని తెలియజేస్తాను. నెగిటివ్ ప్లేస్ అంటే ఇక్కడ నెగిటివ్ ప్లేస్. జనాలందరూ చాలా మందిని చూశాను నేను, ఎల్లమ్మ కానీ, పోలేరమ్మ కానీ, అమ్మవారు కానీ, చాలా మంది ఏం చేశారంటే వెస్ట్లో, ఈ దిక్కున వెస్ట్ ఫేసింగ్లో ఈ దిక్కున ముఖం చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా మంది ఇళ్లలో ఉన్నాయి. ఇది చాలా వెరీ 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 బ్యాడ్ 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 ఉన్న స్థలం. నైరుతి మూలలో దేవుడు ఉంటే ఇక్కడ ఒక రాక్షస స్థానం. ఈ రాక్షస స్థానంలో దేవుడు ఉంటే ఆయన కూడా రాక్షసుడిగా మారతాడు. మీకు ఫలితాలు కూడా రాక్షసుని ఫలితాలే వస్తాయి. చాలా జాగ్రత్త. అమ్మవారి ఫొటోస్ ఉన్నా, అమ్మవారి యొక్క మనము ఎల్లమ్మనని పెడుతుంటాం, రోజు పూజ చేస్తుంటాం, ఇవన్నీ చేస్తుంటాం, కానీ చాలా డేంజర్. ఫలితాలు రానే రావు. మనం ఎన్ని పూజలు చేసినా, నీ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసినా కూడా దేవుళ్ళు ఈ ప్లేస్లో ఉంటే అస్సలు రానే రావు ఫలితాలు. మీ ఇంట్లో ఉన్న దేవుడి ఫోటో కావాలంటే పెట్టండి, దాని ఎనర్జీని నేను చెక్ చేస్తాను. చాలా జాగ్రత్త. ఇంకా కొంతమంది ఇక్కడ నుంచి, ఈ సౌత్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు పెట్టుకుంటూ ఉంటారు. ఇది కూడా తప్పే. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ దేవుడు ఈ మన కిచెన్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెడతారు. ఇక్కడ ఎల్లమ్మ పెట్టొచ్చు, మామూలు దేవుడి ఫోటోలు పెట్టొచ్చు. సార్ మాది రెంట్ సార్, మన ఆదిలాబాద్లో చూశాను శ్రీనివాస్ గారు ఇల్లు అని. ఆయన రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కువ పూజల్లోనే పాల్గొంటాడు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటాడు, చూస్తూనే ఉంటారు. చివరికి చూస్తే ప్రాబ్లం. ఇది ఎంత దేవుడికి నెగటివ్ వస్తుందన్నది మీకు మీరే ఆలోచించుకోండి. ఈ ప్లేస్లో పెడితే నెగటివ్ అవుతాడు దేవుడు, మన ఇంట్లో దేవుడు. కొంతమంది ఉంటారు ఇక్కడ పెడతారు వాయువ్యంలో. తిరుపతి సైడ్ చూశాను నేను, ఎక్కువ శాతము మా ఊర్లలో అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయి సార్, నేను ఇలాగే పెట్టుకున్నాం, అందుకే చూసి మా మేస్త్రి కూడా ఇదే కరెక్ట్ అన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయ్యే కాదయ్య బాబు, ఇదిగో మిషన్తో నేను చూపించాను, ఇక్కడ పెట్టొచ్చా, ఇక్కడ పెట్టకూడదా, మన ఆర్ఆర్ స్కాన్ మిషన్తో
నేను చెక్ చేసి చూశాను. ఒకవేళ పెట్టాలి అంటే ఓపెన్ అవుతుంది, లేదు అంటే వద్దని సైడ్కి వెళ్ళిపోతుంది. మీరు కూడా చూసే ఉంటారు చాలామంది మన ఆర్ఆర్ స్కాన్ మిషన్. ఇదంతా కూడా నెగటివ్. ఈ ప్లేస్ కూడా పెడుతుంటారు కొంతమంది, ఇక్కడ కూడా నెగటివ్. ఇక్కడ పెడుతుంటారు, ఇక్కడ నెగటివ్. టోటల్గా సార్ ఇవన్నీ ఎందుకు సార్, ఊకే ఎక్కడ పెట్టాలో చెప్పండి సార్. చెప్తాను. ఇలాంటి ఫలితాలు ఈ ప్లేస్లో పెడితే మొత్తం రాక్షస స్థానం ఎలాగైందో, ఈ ప్లేస్లో పెడితే దేవుడు గాలిలో ఉన్నట్లే, వాయువ్య స్థానంలో ఉంటే వాయువులాగా మారిపోయి ఆయన ఎటువంటి ఫలితాలు ఇవ్వడు. మీరు ఎంత పూజలన్నా చేయండి, ఎంత కాస్ట్లీగా పెట్టిన ఫొటోస్ కానివ్వండి, నెగిటివ్ ఉన్న ఫొటోస్ కూడా ఉంటాయి. అందుకనే మీరు ఒక్కసారి హెచ్డిలో మీ యొక్క దేవుడి ఫొటోస్ పెట్టండి. కొన్ని దేవుళ్ళు నెగిటివ్ ఉంటాయి, చేసి పూజలు చేసి మినిమం ఒక దేవుడి ఫొటోస్ చాలా పాతగా అయితే ఉంచుకోకండి. ఎందుకంటే నెగిటివ్ అయిపోతాయి. మ్యాక్సిమం 1 year to 1.5 year కన్నా ఎక్కువ మన ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫొటోస్ ఉంచకండి. మళ్ళీ తెచ్చుకోండి కొత్తవి. ఆ తెచ్చుకునే ముందు ఒక్కసారి నాకు ఒక ఫోటో పెట్టండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ నెగటివ్ ఎనర్జీ ఉందా లేకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉందా, ఎక్కడ రోడ్ల మీద పెడుతుంటారు, అక్కడ ఎలాగంటే అలాగ. ఇప్పుడు తిరుపతిలో చూసాను చాలా వరకు దేవుళ్ళ ఫొటోస్ మొత్తం దాదాపు దేవుళ్ళు రోడ్ల మీదనే ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చుకొని అక్కడ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఆ నెగిటివ్ కూడా మన ఫోటోని లాగేసుకుంటాడు. ఎక్కువ శాతం వినాయకుని ఫొటోస్ కేవలం 3 months కన్నా ఎక్కువ పెట్టుకోకండి. ఎందుకంటే మన యొక్క నెగటివ్ ఎనర్జీని మన ఇంట్లో మనం చేసే పూజల వలన నెగటివ్ ఎనర్జీని మన వినాయకుడు తీసేసుకుంటాడు. కాబట్టి అక్కడ నెగటివ్ స్టోర్ అయిపోతుంది, చాలా బ్యాడ్. ఇక్కడ కూడా ఉండొద్దు. ఇదంతా ఎక్కడ పెట్టొద్దండి ఇంట్లో. ఓన్లీ ఈశాన్యం ప్లేస్, ఈ నార్త్ నుంచి మొదలుకొని ఇక్కడ మాత్రమే పెట్టడానికి వీలుంది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రమే మనం దేవుడి యొక్క ఫొటోస్ పెట్టుకోవాలి, దేవుడి యొక్క గుడి కట్టించుకోవాలి. రకరకాలుగా మన ఇళ్ళల్లో చేస్తూ ఉంటారు. సార్ మరి డోర్ల పక్కన పెట్టొచ్చా అంటే దానికి ఒక ప్లేస్ ఉంటుంది. మన ఇంటిని నేను నిన్న ఒక విషయం చెప్పాను, 1 నుంచి 5 లేదా 6 భాగాలు చేసుకోవాలి మన ఇల్లును. 1 2 3 4 5 6, మళ్ళీ 1 2 3 4 5 6 4 5 6 1 2 3, మళ్ళీ 4 5 6 3 2 1. ఎక్కువ శాతం మన ఇంట్లో ఉన్న డోర్స్ ఈ 1 ప్లేస్లో అయినా రావాలి, 6 ప్లేస్లో అయినా రావాలి, 1 ప్లేస్లో అయినా రావాలి, 6 ఉన్న ప్లేస్లో అయినా రావాలి. ఎందుకు అనేది ప్రతి ఒక్కరికి నేను శాస్త్రీయబద్ధంగా చాలామంది ఇళ్లకు మనం ఈ ధ్వజం ఏదంటే ద్వారబంధ్రము నిలబెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి చెక్ చేసి మిషన్తో ఎక్కడ పెట్టాలి, ఏ ఇంచులలో పెట్టాలి ఏంటన్నది కరెక్ట్గా తెలియజేశాను. అలాగే మనకు ఈ 1 వచ్చిన దగ్గర కానీ 6 వచ్చిన దగ్గర మాత్రమే మనము ద్వారాన్ని నిలబెట్టాలి, మనం మెయిన్ డోర్ ఉండాలి. ఒకవేళ ఈ 2 3లలో కానీ లేదా కానీ 5లో కానీ 4లో కానీ ఇక్కడ ఎట్లయినా ఉంటే కనుక దానికి కొన్ని బూస్టర్స్ వస్తాయి. మీరేం దాన్ని చెడగొట్టాల్సిన అవసరం లేదు, దాన్ని పీకాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉంచవచ్చు. అలాగే దేవుడికి మాత్రము ప్రాబ్లమే, ఎక్కడైనా కూడా పెట్టొద్దు, ఓన్లీ ఈ ప్లేస్ మాత్రమే పెట్టాలి. దాన్ని కట్ చేయాల్సిందే, దాన్ని మార్చాల్సిందే. ఇంకా అద్దాలు ఉంటాయి కొన్ని, బీరువాళ్ళకి పెట్టే అద్దాలు, ఇంట్లో షోకేజ్ పెట్టుకునే అద్దాలు కూడా ఈ దిక్కులలో ఉండొద్దు. ఓన్లీ ఈస్ట్ దిక్కు కానీ మన ఏ రూమ్లో అయినా సరే ఈస్ట్ లేదా నార్త్కు మాత్రమే ఉండాలి. గుర్తించుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ మన ఇంట్లో కనీసం మన దేవుడు
కొంచెం నెగిటివ్ ఎనర్జీ నుంచి తగ్గిస్తాడు. ఆ నెగిటివ్ ఎనర్జీస్ తగ్గించుకొని మన ఇంట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీస్ వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. చాలా 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 జాగ్రత్తగా ఉండండి మన ఇంట్లో ఉన్న దేవుడి విషయంలో. థ్యాంక్ యూ మీ అందరికీ.